పహల్గామ్ ఉగ్రదాడి నిరసిస్తూ మెదక్ గుల్షాన్ క్లబ్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ తరంగ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ను విమర్శించే మూర్ఖులకు భవిష్యత్తులో ప్రజలే తగిన రీతిలో సమాధానం చెప్తారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉగ్రదాడిలో మానవత్వం మరిచి భర్తలను చంపి భార్యల నుదుట సింధూరాన్ని తుడిచిపెట్టిన ముష్కరులకు నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ అన్నారు. మన హైదరాబాద్ లో తయారైన అనేక ఆయుధాలకు కొంతమంది శాస్త్రవేత్తలు మేధస్సును జోడించడంతో జై జవాన్ అంటే జై విజ్ఞాన్ అనే ఒక కొత్త నినాదం వచ్చిందన్నారు. భారతదేశం ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ప్రపంచానికి మన సైన్యం సత్తా ఏంటో చూపించిందన్నారు. జై జవాన్ జై జవాన్ భారత్ మాతా కీ తీవ్ర దిగ్భ్రాంతికి ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. బట్టలు ఇప్పించి మతం పేరు మీద విచక్షణ చూపెట్టి భార్యల ముందే భర్తల్ని చంపుతూ కొందరు ఆడబిడ్డలు ధైర్యంగా ముందుకు పోయి భర్తతో పాటు మమ్మల్ని కూడా చంపమని అన్నప్పుడు మానవత్వాన్ని మరిచి కేవలం భర్తల్ని మాత్రమే చంపి భార్యల నుదుటి సింధూరాన్ని తుడిచి తమాషా చేద్దామనుకున్నటువంటి ముష్కరులకి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సమాధానం, ఈ దేశ సైన్యం ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్. కొంతమంది కుక్కలు మొరుగుతా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ అని ఎట్లా పెడతారు? బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ, బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ అవునా కాదనే తర్వాత మాట్లాడదాం. కానీ ఒక మంచి ఉద్దేశంతో పోయి మీ మోడీకి చెప్పుకోపోని ఎగతాళి చేసినప్పుడు మోడీ గారు ఇచ్చే సమాధానం ఎట్లుంటది అనేది శత్రు దేశానికి తెలవడం కోసం ఒక మంచి లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది. దాన్ని కూడా బొట్టును కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుంది అనేటువంటి మూర్ఖులు అసలు ఈ గడ్డ మీద మీరు ఎట్లా పుట్టిరు అనేది జనాలకు కొంచెం డౌట్ వస్తా ఉంది. కాబట్టి దయచేసి టీవీలకు వచ్చి మాట్లాడేటువంటి పెద్ద మనుషులకు నేను చేసేటువంటి అప్పీల్ ఒకటి, నిజంగా మీరు ఈ దేశం మీద పుట్టి ఈ దేశ గడ్డ మీద మీకు ప్రేమ ఉంటే వీలైతే ఈ ప్రభుత్వానికి సైన్యానికి సహకరించు. అంతేగాని కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు భారత సైన్యం భారత ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రపంచమే ఆశ్చర్యపోయి చూస్తుంటే భారతదేశం దగ్గర ఇంత గొప్ప వెపన్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? చైనా బజార్, చైనా మార్కెట్లో పోయినట్టే పోయినాయి. చైనా విమానాలను కూడా గులగొడుతుంటే మన శాస్త్రవేత్తలు ముఖ్యంగా హైదరాబాద్ లో తయారైనటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఇలా మన సైన్యానికి వాళ్ళ మేధస్సును తోడు చేసినాయి. కాబట్టి కొత్త నినాదం జై జవాన్ అంటే జై విజ్ఞాన్ అనేటువంటి నినాదంతో భారతదేశం ఎవరి మీద ఆధారపడకుండా తన స్వశక్తి మీద తాను ఎదిగి ఎవరు ఎంతమంది జట్టుగట్టి వచ్చినా కొడతామనేటువంటి ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని ప్రపంచం ముందు చూపెట్టడం లోపల ఈ దేశ సైనికులు చూపించినటువంటి పోరాటానికి ఈ దేశ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి వారికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ని విమర్శించేటువంటి మూర్ఖులకి భవిష్యత్తులో ప్రజలే తగు రీతి లోపల సమాధానం చెప్తారని చెప్పి మేము భావిస్తాం.